ద మ్యాజికల్ మ్యాంగో ట్రీ. ఒకసారి సన్షైన్ వ్యాలీ అనే గ్రామంలో ఒక ప్రత్యేకమైన మ్యాజికల్ మామిడి చెట్టు ఉండేది. కానీ ఇది సాధారణ చెట్టు కాదు. దాని ఆకులు ప్రకృతి గురించి రహస్యాలు చెప్పేవి. దాని మామిడి ఫలాలు మన మూడ్ ప్రకారం రుచి మార్చేవి. కొన్నిసార్లు పాట వాయిస్తే చెట్టు నచ్చినట్లు డాన్స్ కూడా చేసేది. గ్రామంలోని పిల్లలు, ముఖ్యంగా రియా, అర్జున్ ఈ చెట్టుని చాలా ఇష్టపడ్డారు. ఒక ఉదయం వారు చెట్టు దగ్గరకు పరిగెత్తారు. రియా ఒక మామిడి తగిలిస్తూ, వావ్, ఇవాళ చాక్లెట్ రుచి వస్తుందా చూడాలి. మామిడి నవ్వుతూ, పూఫ్, చాక్లెట్ రుచిగా మారింది. అర్జున్ నవ్వుతూ మామిడి ఆకుపై జారిపోయాడు. ఆడుకుంటూ ఉన్నప్పుడు చెట్టు గంభీర, తెలివైన స్వరంలో అంది, పిల్లలారా, మామిడి చెట్లు కేవలం రుచికరమైన ఫలాలు ఇవ్వడమే కాక విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్, సహజ వైద్య గుణాలు కూడా ఇస్తాయి. నన్ను తినడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. రియా ఆశ్చర్యంగా అడిగింది, అదేనండి, అంటే మామిడి తినడం అంటే సూపర్ ఫుడ్ క్యాండీ తినడం లాంటిదేనా? చెట్టు నవ్వుతూ చెప్పింది, అవును, కానీ ఎక్కువ మామిడి తిన్నారంటే కొద్దిగా కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. తరువాత విషయం మరింత సరదాగా మారింది. అర్జున్ దగ్గర చీంకం వచ్చింది మరియు చెట్టు చిన్న తేజోమయ మామిడి పండ్లను జారి అవి చిన్న పాటలు పాడాయి. గ్రామంలోని కుక్క బింగో కూడా ఆ మామిడి పాటలకు డాన్స్ చేయడం మొదలుపెట్టింది. రియా, అర్జున్ గ్రహించారు, చెట్టు కేవలం మ్యాజిక్ చెట్టు కాదు. ఇది వారికి ప్రకృతి, ఆరోగ్యవంతమైన ఆహారం, సరదాగా జీవించడం నేర్పిస్తోంది. సూర్యాస్తమయం అయినప్పుడు చెట్టు అంది, మ్యాజిక్ అనేది కేవలం మంత్రాలు కాదు. అది ప్రకృతిని సంరక్షించడం, ఆరోగ్యంగా తినడం, నవ్వుతూ జీవించడం, ఆనందాన్ని పంచడంలో ఉంది. రియా, అర్జున్ మాట పెట్టుకున్నారు, మరిన్ని మామిడి చెట్లు నాటడం, వాటిని సంరక్షించడం, ప్రతి ఒక్కరికి ప్రకృతి మ్యాజిక్ చూపించడం. ఆ రోజుని నుండి సన్షైన్ వ్యాలీ నవ్వులు, డాన్సింగ్ మామిడి పండ్లు, సరదా, ఇంకా నేర్పుకునే కథలతో నిండిపోయింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: మ్యాజిక్ ప్రతి చోట ఉంది. ప్రకృతి, నవ్వు, లర్నింగ్. టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఎంజాయ్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ our channel Bala Kathlu.